మన తిరుమల వైభవం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మరో వీడియోతో మీ ముందుకొచ్చేశాం. ఎన్నో ఆసక్తికర అంశాలతో మీ ముందుకొస్తున్న మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన రోజు గురించి మాట్లాడుకుందాం. ఎప్పుడైతే మాటలాగిపోతాయో అప్పుడు మన అంతరాత్మ మాట్లాడటం మొదలుపెడుతుంది. అదే మౌని అమావాస్య. ఇది కేవలం సైలెంట్గా ఉండటం మాత్రమే కాదు, మన తలరాతను కూడా మార్చగల ఒక అద్భుతమైన శక్తి దీనికుంది. సరే, ఆలోచించండి. మనం ఎప్పుడూ దేవుణ్ణి ఏదో ఒకటి కోరుకుంటూనే ఉంటాం కదా, కాని ఈ ఒక్కరోజు మాత్రం మన కోరికల కంటే మన మౌనానికే ఎక్కువ పవర్ ఎందుకుంటుంది? అసలు మౌనంలో అంత శక్తి ఏముంది? ఇంకో విషయం, ఒక నదిలో చేసే మామూలు స్నానం అదేదో అద్భుతం జరిగినట్టు ఆ నీటిని అమృతంగా ఎలా మార్చేస్తుంది? ఇది కేవలం మన నమ్మకమా, లేకపోతే దాని వెనుక మనకు తెలియని ఏదైనా శక్తి దాగుందా? ఇక చివరిగా, ఈ రోజుకున్న ఇంత ప్రాముఖ్యత వెనుక ఒక పురాతన కథ ఉంది. ఆ కథేంటో తెలుసుకోవాలనుందా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు అవి మన ఈ ప్రయాణం చివర్లో ఛేదించబోయే రహస్యాలు. సరే, మౌని అమావాస్య గురించి పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ముందు మనం ఒక పాత కథలోకి ప్రయాణించాలి. ఎందుకంటే ఈ రోజు యొక్క అసలైన ఆత్మ ఆ కథలోనే దాగి ఉంది. పదండి. సింపుల్గా చెప్పాలంటే మౌని అమావాస్య అంటే మాఘమాసంలో వచ్చే అమావాస్య. మౌని అనే పదం ముని అనే పదం నుండి వచ్చింది. ముని అంటే మౌనంగా ఉండే ఋషి అని అర్థం. అంటే మన లోపల ఉన్న మనని మనం శుద్ధి చేసుకోవడానికి ఇదొక స్పెషల్ డే అన్నమాట. ఈ రోజుకింత ప్రాముఖ్యత రావడానికి కారణం కాంచీపురంలో జరిగిన ఒక కథ. ఈ కథలో ముగ్గురు ముఖ్యమైన వాళ్లు ఉన్నారు. దేవస్వామి అనే ఒక బ్రాహ్మణుడు, ఆయన గారాల కూతురు గుణవతి, ఇంకా ఆమె తలరాతను ముందే చెప్పేసిన ఒక జాతకం. పాపము, దేవస్వామి తన కూతురి జాతకాన్ని ఒక జ్యోతిష్కుడి దగ్గరకు తీసుకెళ్లినప్పుడు ఆయన చెప్పిన మాటలు విని దేవస్వామి గుండె బద్దలయ్యింది. ఆయన ఏమన్నారంటే, వివాహం తర్వాత మీ అమ్మాయి వితంతువవుతుంది. ఏ తండ్రికైనా ఇంతకంటే దారుణమైన వార్త మరొకటుంటుందా చెప్పండి? కాని ఆ జ్యోతిష్యుడే ఒక పరిష్కారం కూడా చెప్పాడు. సముద్రం దాటి సింహల ద్వీపానికి వెళ్తే అక్కడ సోమ అనే ఒక చాకలి ఆమె ఉంటుందని. ఆమె పుణ్యం ఎంత గొప్పదంటే, తను చేసిన మంచి పనుల శక్తి ఎంత బలమైనదంటే అది రాసిపెట్టి ఉన్న తలరాతను కూడా మార్చేగలగని చెప్పాడు. సోమ ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. తన పుణ్యాన్ని గుణవతికి దానం చేసింది. గుణవతి భర్త తిరిగి బ్రతికాడు. కాని ఆ నిస్వార్థ త్యాగానికి సోమ చాలా పెద్ద మూల్యం చెల్లించుకుంది. ఆమె తన భర్త, కొడుకు, అల్లుడిని కూడా కోల్పోయింది. అయినా సరే ఆమె తన భక్తిని వదలలేదు. ఆమె అచంచలమైన నమ్మకానికి సాక్షాత్తు విష్ణుమూర్తే కదిలివచ్చి ఆమె కుటుంబాన్ని తిరిగి బ్రతికించాడు. ఆ త్యాగం, ఆ భక్తికి గుర్తుగానే ఈ రోజు ఉపవాసం ఉండటం ఒక గొప్ప ఆచారంగా మారింది. సరే, ఆ పురాణ కథ నుండి మనం నేటి ఆచారాల దగ్గరకు వద్దాం. ఈ రోజున మన శరీరాన్ని, మనసుని, ఇంకా ఆత్మను శుద్ధి చేసుకోవడానికి భక్తులు ఎలాంటి పనులు చేస్తారో ఇప్పుడు చూద్దాం. అన్నింటికంటే ముఖ్యమైనది పవిత్ర స్నానం. ముఖ్యంగా గంగానదిలో సూర్యోదయం సమయంలో స్నానం చేస్తే జన్మ జన్మల పాపాలు కూడా పోయి మోక్షం వస్తుందని గట్టిగా నమ్ముతారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ జనసంద్రమే ఆ నమ్మకానికి ఒక నిలువుటద్దం. ఈరోజు చేసే ఆచారాలను మనం 4 ముఖ్యమైన స్తంభాలుగా చూడొచ్చు. మొదటిది పవిత్ర స్నానం, రెండవది మౌనవ్రతం అంటే నిశ్శబ్దంగా ఉండటం, మూడవది పితృతర్పణం అంటే మన పూర్వీకులను తలుచుకోవటం, ఇక 4వది దానం అంటే మనకు ఉన్న దాంట్లో పంచుకోవటం. ఈ రోజున దానం చేయడానికి చాలా ప్రత్యేకత ఉంది. ఆహార ధాన్యాలు, బట్టలు, ముఖ్యంగా నల్ల నువ్వులు దానం చేస్తే చాలా మంచిది. ఎందుకంటే ఈ రోజు చేసే దానం అక్షయ ఫలాన్నిస్తుందని నమ్మకం. అంటే దానివల్ల వచ్చే పుణ్యం ఎప్పటికీ తరగనిది అన్నమాట. ఇంతకీ ఈ ఆచారాలన్నింటి వెనుక ఉన్న అసలైన సూత్రమేంటి? ఇప్పుడు మనం ఈ రోజు యొక్క తాత్విక హృదయం వైపు వెళ్దాం. అదే మౌనమనే సాధన. బయటకు మాట్లాడకుండా ఉండటం బహుశా కాస్త తేలికేనేమో, కాని అసలైన ఛాలెంజ్ ఏంటంటే మనసులో ఎప్పుడూ పరిగెత్తే ఆలోచనల తుఫానును ఆపటం. మనసు నిశ్శబ్దంగా లేనప్పుడు బయట ఎంత సైలెంట్గా ఉన్నా దానికి అర్థమే లేదు. నిజమైన మౌనం మొదలవ్వాల్సింది మన లోపల. యోగశాస్త్రం ప్రకారం మనం మాట్లాడే ప్రతి మాట మన ప్రాణశక్తిని ఖర్చు పెడుతుంది. మౌనంగా ఉండడం అంటే ఆ శక్తిని అనవసరంగా వృధా చేయకుండా మనలోనే కాపాడుకోవడమన్నమాట.
ఇది కేవలం మన మనసును కంట్రోల్ చేయడమే కాదు, మనల్ని మనం లోపనుండి బాగు చేసుకునే ఒక పవర్ఫుల్ హీలింగ్ ప్రాసెస్. ఇప్పుడు మనం ప్రత్యేకంగా 2026 సంవత్సరం గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఆ సంవత్సరం రాబోయే మౌని అమావాస్యకు జ్యోతిష్యపరంగా ఒక ప్రత్యేకత ఉంది. అది మన కర్మలను మనం సమీక్షించుకునే ఒక కార్మిక్ చెక్ పాయింట్ లాంటిది. 2026 జనవరి 18న ఆకాశంలో ఒక అద్భుతం జరగబోతోంది. సూర్యుడు, చంద్రుడితో పాటు 5 ముఖ్యమైన గ్రహాలు అన్నీ కూడా క్రమశిక్షణకు బాధ్యతకు కారకుడైన శని ఇంట్లో అంటే మకర రాశిలో ఒకేసారి కలుసుకోబోతున్నాయి. దీని అర్థం ఒక్కటే, ఆ రోజు ఊహలకు కలలకు కాదు, చేతలకు బాధ్యతలకు మాత్రమే విలువుంటుంది. ఇది ఈ రోజుకున్న శక్తిని అద్భుతంగా వివరిస్తుంది. చూడండి, సాధారణంగా మనం అమావాస్య రోజున నాకు ఏమి కావాలి అని అడుగుతాం. కానీ 2026 మౌని అమావాస్య మనల్ని నువ్వు దేనికోసం కష్టపడటానికి, బాధ్యత తీసుకోవటానికి సిద్ధంగా ఉన్నావు అని అడుగుతుంది. ఇది కోరికల గురించి కాదు, ఇది కర్మల గురించి. సరే, మనం ఈ ప్రయాణం మొదటలో కొన్ని ప్రశ్నలతో బయలుదేరాం కదా. ఇప్పుడు మనం తెలుసుకున్న విషయాలతో ఆ ప్రశ్నల వెనుకున్న రహస్యాలను ఛేదించే సమయం వచ్చింది. మొదటి ప్రశ్నకి సమాధానం 2026లో గ్రహాల ప్రభావం వల్ల ఆ రోజు కేవలం కోరికలను కాకుండా మన బాధ్యతాయుతమైన పనులనే, మన కర్మలనే గౌరవిస్తుంది. అందుకే ఏవేవో కోరికలు కోరడం కన్నా మౌనంగా ఉండి మన బాధ్యతలను గుర్తు చేసుకోవడం చాలా శక్తివంతమైనది. ఇక రెండో ప్రశ్న, మామూలు నీరు అమృతం ఎలా అవుతుంది? సమాధానం మన ప్రగాఢమైన విశ్వాసంలోనే ఉంది. లక్షలాది మంది తమ భక్తితో ఆ నదిలో మునిగినప్పుడు వారి నమ్మకమే ఆ నీటికి అమృత శక్తినిస్తుంది. ఆ నీరు శరీరాన్నే కాదు, ఆత్మను కూడా శుద్ధి చేస్తుందని నమ్ముతారు. ఇక చివరి ప్రశ్నకు సమాధానం సోమ కథలోనే ఉంది. ఈ రోజు యొక్క నిజమైన శక్తి ఎక్కడుందంటే నిస్వార్థంగా చేసే మంచి పనిలో, అంటే పుణ్యంలో ఉంది. సోమ తను పుణ్యంతో తలరాతనే జయించింది. ఇది మనకు స్వార్థం లేని కర్మలో ఎంత శక్తి ఉందో గుర్తుచేస్తుంది. కాబట్టి ఈ మౌని అమావాస్య మనందరికీ ఒక గొప్ప అవకాశం. ఈ నిశ్శబ్దంలో మనల్ని వెనక్కి లాగుతున్న పాత ఆలోచనలను, బాధలను, భారాలను వదిలించుకోవడానికి ఇది సరైన సమయం. ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. ఈ మౌనంలో మనం ఏ భారాలను వదిలివేయడానికి సిద్ధంగా ఉన్నాం? చూశారు కదా, ఒక మంచి వీడియో. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి. మరియు ఈ వీడియో కూడా లైక్ మరియు షేర్ చేయండి. అన్నట్టు క్రింద డిస్క్రిప్షన్లో ఉన్న మన వాట్సాప్ ఛానల్ తప్పక ఫాలో అవ్వండి. అక్కడ మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోవచ్చు.